మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటే యూపీఐ మీద 3% క్యాష్ బ్యాక్తో పాటు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అంటే జాయినింగ్ ఫీజ్ 0, యాన్యువల్ ఫీజ్ 0, ఫారెన్ మార్కప్ ఛార్జ్ కూడా 0తో పాటు వస్తే ఎలా ఉంటుంది? అది కూడా స్టూడెంట్స్కి ఈజీగా అప్రూవల్ అయిపోయి అండ్ దాంతో పాటుగా మీరు ఏదైనా సరే పర్చేస్ చేశారనుకోండి, ఎట్లాంటి ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీజ్ కానీ ఏది లేకుండా 3 months ఈఎంఐ కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? ఇదైతే వినడానికి పర్ఫెక్ట్ కార్డ్ లెక్క ఉంది కదా, అదే ఇప్పుడు మనం ఆడుకోబోయే స్లైస్ క్రెడిట్ కార్డ్. కానీ ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు 3% క్యాష్ బ్యాక్ అని క్లెయిమ్ చేస్తుంది, నిజంగా 3% క్యాష్ బ్యాక్ వస్తుందా, లేదంటే దీంట్లో ఏమైనా హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారా? ఈ కార్డ్ యూజ్ చేసే నార్మల్ యూజర్స్ కి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2026 లో స్లైస్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం అనేది వర్త్ ఇట్? ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి. చూసి లైక్ చేస్తున్నారు కానీ కామెంట్ అయితే రాయడం మర్చిపోతున్నారు. ఏదైనా ఒక కామెంట్ అయితే రాయండి, మీకు వర్త్ అనిపించిందా లేదని అయితే, లేదంటే మీకు ఇంకా వేరే కార్డ్స్ గురించి దేని గురించి అయినా సరే మీకు రివ్యూ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి. ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తా అండ్ తప్పకుండా వీడియో కూడా చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఈ వీడియో ఏం స్పాన్సర్ వీడియో కాదు, దానివల్ల నాకు ₹1 కూడా ప్రాఫిట్ అయితే రాదు. కానీ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది వచ్చరికి సింపుల్గా వాళ్ళు మెన్షన్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, వాళ్ళు ఆఫర్ చేస్తారు ఏంది, వాళ్ళు యాక్చువల్గా ఆఫర్ చేస్తుంది ఏంది, ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు కనుక ఈ కార్డ్కి అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ అయితే మీరు ఈ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్లైస్ అనేది ఇంత ముందు ఒక కార్డ్ ఇచ్చేవాళ్ళు, కార్డులో వచ్చరికి మనకు సర్టెన్ అమౌంట్ గా లోన్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో దాన్ని మనం డైరెక్ట్ మన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకునేటోళ్ళం. సో దాని నుంచి వెళ్ళి వాళ్ళు ఇంట్రెస్ట్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ అని కూడా ఇలా క్యాలిక్యులేట్ చేసుకునేటోళ్ళు అనమాట. కానీ ఇప్పుడు కొత్త ఆర్బీఐ రూల్స్ వల్ల స్లైస్ ఇప్పుడు వచ్చరికి ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే చేంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని రన్ చేస్తున్నారు అండ్ దాంతో పాటుగా క్రెడిట్ కార్డ్ ని కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్డ్ వచ్చేసరికి రూపే వేరియంట్ అయితే అవైలబుల్ ఉంటుంది, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. అంటే మీకు ఎలాంటి జాయినింగ్ ఫీజ్ కానీ యాన్యువల్ ఫీజ్ కానీ ఏమి ఉండదు. ఫారెన్ మార్కప్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో అది మనకి 0 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన వచ్చరికి స్టూడెంట్స్ కి అయితే వీళ్ళు ఈజీగా అప్రూవల్ అయితే ఇస్తున్నారు. ఇది వీళ్ళ యొక్క హై సెల్లింగ్ పాయింట్. వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు అంటే, మేము అప్ టు 3% క్యాష్ బ్యాక్ అయితే మేము ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ నిజంగా వీళ్ళు 3% క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తారా అంటే లేదు. మినిమం ఇంత స్పెండ్ చేస్తేనే రివార్డ్ పాయింట్స్ కానివ్వండి లేదంటే క్యాష్ బ్యాక్ కానీ వస్తుంది అనేది ఇక్కడ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. చిన్న చిన్న స్మాల్ అమౌంట్స్ అయినా సరే పే చేసి క్యాష్ బ్యాక్ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. ఈ కార్డ్ లో మనకి క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ స్టేట్మెంట్ కానీ మన బ్యాంక్ అకౌంట్ లో కానీ వస్తుందంటే కాదు. వీళ్ళు వచ్చరికి మోనీస్ అని ఒక క్యాష్ బ్యాక్ సిస్టమ్ అయితే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు అనమాట. ఇది ఎటువంటి రివార్డ్స్ కాదు అండ్ ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే కాదు. వీళ్ళు మోనీస్ అని ఒక కాయిన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఈ మోనీస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్ లో మీరు 10,000 స్పెండ్ చేస్తే మీకు 10,000 మోనీస్ వస్తాయి. అదే 1 lakh వరకు స్పెండ్ చేస్తే 1 lakh మోనీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడే మనకు ఒక కండిషన్ అయితే ఉందన్నమాట. ఎవ్రీ మంత్ రిడీమ్ చేసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్ లో 30,000 వరకు మీరు స్పెండ్ చేశారనుకోండి, ఆ 30,000 వర్త్ అయినా మోనీస్ అయితే మీ అకౌంట్ లోకి అయితే యాడ్ అయిపోతాయి. ఆ మోనీస్ ని కలెక్ట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. 3 lakhs లోపల మీరు రిడీమ్ చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 lakhs వరకు అయితే రీచ్ అయ్యారనుకుందాం, 2 lakhs వర్త్ అయిన మోనీస్ వస్తాయి కదా. సో ఆ మోనీస్ కనుక మీరు క్యాష్ కన్వర్ట్ చేసేసుకుంటే మీకు 2,000 రూపీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టు అనమాట. అదే కనుక మీరు 3 lakhs నుంచి అప్ టు 5 lakh వరకు కనుక మీరు మోనీస్ ని హోల్డ్ చేసి విత్డ్రా చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 1.5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒక 5 lakhs వరకు కనుక మోనీస్ ని కలెక్ట్ చేసి ఆ 5 lakh మోనీస్ ని కనుక మీరు రిడీమ్ చేశారనుకోండి, ఆ రిడీమ్షన్ వాల్యూ వచ్చేసరికి 7,500 రూపీస్ కి అయితే కన్వర్ట్ అవుతుంది. 3% క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది అంటే, ఈ 3% క్యాష్ బ్యాక్ రావాలంటే ఇక్కడ ఇంకొక పెద్ద కండిషన్ అయితే ఉంది. అబౌవ్ 5 lakh మోనీస్ కలెక్ట్ చేశారు, సరే మేము రిడీమ్ చేసుకుంటే మాకు 3% క్యాష్ బ్యాక్ వస్తుందంటే రాదు. వీళ్ళు ఏదైతే సేవింగ్స్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సేవింగ్ అకౌంట్ లో ప్రీవియస్ క్వార్టర్లీ మినిమం బ్యాలెన్స్ వచ్చేసరికి 5 lakhs అంతకంటే ఎక్కువ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మీకు 3% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. సరే ఇప్పుడు మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు అండ్ 5 lakhs మోనీస్ ని మీరు హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఎంత వస్తుంది అంటే ఆ 5 lakhs మోనీస్ ని కనుక మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు 15,000 రూపీస్ వాల్యూ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ గురించి చూద్దాం. ఈ కార్డ్ వచ్చేసరికి మనకి రూపే కార్డ్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మీకు యూపీఐ మీద కూడా మోనీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు ఎంతైనా స్పెండ్ చేయండి, అది 10 రూపీస్ కానివ్వండి, 10,000 కానివ్వండి, 1 lakh కానివ్వండి, ఎంతైనా పర్లేదు. ఎంతైతే మీరు వాల్యూ అయితే పేమెంట్ చేస్తారో ఆ వాల్యూ తగ్గట్టుగా మోనీస్ అయితే మీకు వచ్చేస్తాయి. ఇక్కడ ఇప్పుడు మనం మెయిన్ ఇంకోటి మాట్లాడుకోవాల్సిన వచ్చేసరికి ఏంటంటే 0 forex మార్కప్. చాలా క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి, అందులో వచ్చేసరికి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఉంది అనుకోండి, మాక్సిమం అందులో ఫారెన్ మార్కప్ ఛార్జ్ అయితే ఉంటుంది. ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అనేది చాలా తక్కువ ఆఫర్ చేసే కార్డ్స్ వచ్చేసరికి యూనిక్ గోల్డెక్స్ కార్డ్ ఒకటి ఉంటుంది అండ్ ఇక్సిగో ఏయూ క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంటుంది అండ్ స్లైస్ కార్డ్ కూడా దీంట్లో యాడ్ అయింది అనమాట. యూజువల్ గా చూసుకున్నట్టయితే ఫారెన్ మార్కప్ ఛార్జ్ వచ్చేసరికి మీకు అప్ టు 3% వరకు ఉంటుంది, ప్లస్ జిఎస్టీ కూడా అయితే యాడ్ అవుతుంది. కానీ దీంట్లో చూసుకున్నట్టయితే మీకు ఎలాంటి ఫీజ్ అయితే ఉండదు. అండ్ ఇప్పుడు మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన వచ్చేసరికి స్లైస్ ఇన్ 3. ఇప్పుడు ఒక మంత్ లో కనుక మీరు ఒక 1 lakh వరకు స్పెండ్ చేశారనుకోండి, ఈ 1 lakh ఏదైతే స్పెండ్స్ ఉంటుందో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా అండ్ ఎలాంటి
ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడకుండా 1 lakh రూపీస్ వచ్చేసరికి 3 EMIs గా మీరు కన్వర్ట్ చేసేసుకోవచ్చు. 33,033 రూపీస్ కింద ఎవ్రీ మంత్ అయితే మీరు కట్టుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ 3 months కన్వర్ట్ చేసేసుకొని దాన్ని మీరు ఒకటే మంత్ లో క్లోజ్ చేసుకుందాం అంటే అది కుదరదు. ఒకవేళ మీరు క్లోజ్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, అక్కడ మీకు 4 closure చార్జెస్ అయితే పడతాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అవసరమైన పేమెంట్ మాత్రమే మీరు 3 months EMI కన్వర్ట్ చేసేసుకోండి. మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఎవరైతే రొటేషన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకనమాట ఇది వచ్చేసరికి రివార్డ్ ఎక్స్క్లూషన్. స్లైస్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని ప్రతి స్పెండ్ మీద మాకు రివార్డ్స్ వస్తాయంటే రాదు. ఈ కార్డు యూస్ చేసుకొని మీరు ఫ్యూయల్ ఫిల్ చేయించిన, యూటిలిటీ పేమెంట్స్, రెంట్ పేమెంట్ చేసిన, వ్యాలెట్ లోడ్ చేసిన, ఇన్సూరెన్స్ కట్టిన, ఎడ్యుకేషన్ ఫీ పే చేసిన, గవర్నమెంట్ పేమెంట్స్ చేసిన, ఆన్లైన్ గేమింగ్ ఆర్ గ్యాంబ్లింగ్ లో కనుక మీరు పేమెంట్ చేసిన, క్యాష్ విత్ డ్రాల్ చేసిన అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసినా సరే మీకు ఎలాంటి రివార్డ్స్ అయితే రావు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఫారెన్ మార్కప్ 0 అయిపోతుంది, కానీ మీకు ఎలాంటి రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేరు. అలా అని చెప్పేసి మేము ఎడ్యుకేషన్ పేమెంట్ చేసేస్తాం, మాకు బయట మహా అంటే 2% to 3% పడుతుంది కదా, పేమెంట్ చేసేసుకుంటాం, ఎక్స్ట్రా ఏం చార్జెస్ పడవుగా అంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రా చార్జెస్ కూడా పడతాయి. ఎడ్యుకేషన్ ఫీ పేమెంట్ చేసినా సరే మీకు 1% ఛార్జ్ అయితే కట్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా జీఎస్టీ కూడా క్యాల్కులేట్ చేస్తారు. వ్యాలెట్ లోడ్ చేసినా సరే మీకు 1% ఛార్జెస్ పడి దాంతో పాటుగా జీఎస్టీ కూడా కట్ అవుతుంది. యూటిలిటీ పేమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఒక మంత్ లో 25,000 లోపల మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు. 25 దాటింది అనుకోండి మీకు ఇక్కడ 1% ఛార్జెస్ పడుతుంది. అండ్ దాంతో పాటుగా జీఎస్టీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. రెంట్ పేమెంట్ వచ్చారు ఇక్కడ మీకు 10,000 లోపల అయితే మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు. 10,000 పైన కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి అక్కడ కూడా మీకు 1% ప్లస్ జీఎస్టీ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. కార్డు మాత్రమే ఇక్కడ మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డుగా వస్తుంది. అండ్ ఇక్కడ ఛార్జెస్ చూసుకున్నట్టయితే హెవీగా అయితే పడుతున్నాయి. అండ్ లిమిట్స్ కూడా చాలా తక్కువ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. స్లైస్ క్రెడిట్ కార్డు నుంచి మీరు బ్యాంక్ కి మీ మనీని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి ఫ్రీ అయితే కాదు. వీళ్ళు వచ్చేసరికి 2.5% ప్లస్ జీఎస్టీని అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మీరు స్లైస్ క్రెడిట్ కార్డు నుంచి ఒక 50,000 మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 1250 రూపీస్ ప్లస్ జీఎస్టీ కూడా అయితే మీకు యాడ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఇంట్రెస్ట్ రేట్. స్పెండ్ చేసిన తర్వాత ఒక మంత్ లో మీరు పేమెంట్ కట్టడం మర్చిపోయారు అనుకోండి, 3.5% పర్ మంత్ అయితే ఇంట్రెస్ట్ అయితే క్యాల్కులేట్ చేస్తున్నారు. ఇయర్లీ 42% అయితే వీళ్ళు క్యాల్కులేట్ చేస్తున్నారు అనమాట. స్లైస్ లో ఇంకో ఫీచర్ ఇంకా చూసుకున్నట్టయితే స్లైస్ స్పార్క్. స్లైస్ యాప్ లో వచ్చేసరికి ఈ కార్డ్ మీద కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. సో దాంట్లో వచ్చేసరికి మనకి కొన్ని డీల్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఈ కార్డ్ తో మీరు స్పెండ్ చేశారనుకోండి మీకు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ కూడా వీళ్ళు సపరేట్ గా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇక మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన వచ్చేసరికి స్లైస్ తీసుకోవాలా లేకపోతే మేము కివి ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని. కివి అనేది అందరికైతే ఫ్రీగా అయితే ఆఫర్ చేయట్లేదు అనమాట. వాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ అయితే అడుగుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో ఎవరైతే టైఅప్ అయి క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ అయితే అడుగుతుంది. అదే కనుక మీరు ఎస్ బ్యాంక్ తో కానీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో కానీ టైఅప్ అయి కనుక మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేశారనుకోండి అలాంటి ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఏం అడగట్లేదు, డైరెక్ట్ అయితే మీకు కార్డ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కివి తీసుకోవాలా లేకపోతే స్లైస్ తీసుకోవాలని అనుకుంటే నా ఉద్దేశం ప్రకారం అయితే మీరు కివీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ మీకు ఫ్లాట్ గా 1.5% క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డైరెక్ట్ మీకు ఇలాంటి ఏమి ఉండదు అనమాట. అప్ టు 3 lakhs వరకు రీడింగ్ చేసుకుంటే మేము ఇంత పర్సెంటేజ్ ఇస్తాం, అబౌవ్ 3 lakh అయితే ఇంత పర్సెంట్ ఇస్తాం, అలాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్ గా మీకు వచ్చేసరికి ఫ్లాట్ 1.5% అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీరు నియాన్ మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, అది మనకి ఇయర్ మొత్తం కలుపుకుంటే జస్ట్ 1000 రూపీస్ ఉంది. అది ఇక్కడ చూసుకుంటే మీకు 3% క్యాష్ బ్యాక్ రానికి 5 lakh వరకు డిపాజిట్ చేయాలి. ఈ 5 lakh వచ్చేసరికి వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది వెల్ అండ్ గుడ్. కాకపోతే ఏంటంటే నార్మల్ గా అయితే కార్డ్ వచ్చారనుకుంటే మాత్రం మీరు కివీకి అయితే వెళ్ళిపోవచ్చు. మేము స్టూడెంట్స్ మాకు ఈజీ కార్డ్ అప్రూవల్ అయిపోవాలని అనుకుంటే మాత్రం మీరు స్లైస్ కి అయితే వెళ్ళిపోవచ్చు. మాకు మంచి పర్ఫెక్ట్ గా క్యాష్ బ్యాక్ అనేది రావాలి, యూపీఐ పేమెంట్స్ ఎక్కువ చేస్తాం అనుకుంటే మాత్రం మీరు కివీకి అయితే వెళ్ళిపోవచ్చు. కివీ కార్డ్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే వీడియో కనిపిస్తుంది. అక్కడ అయితే మీరు డీటెయిల్ గా కివీ కార్డ్ గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అండ్ వాళ్ళ దగ్గర కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈజీగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఐ కార్డ్ ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియో అయితే చూడొచ్చు. ఈ కార్డ్ మనకి స్టూడెంట్స్ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను కదా. మీ ఏజ్ వచ్చేసరికి 18 అబోవ్ కనుక ఉందనుకోండి ఈ కార్డ్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు ఇంత శాలరీ పర్టికులర్ గా వస్తే ఈ కార్డ్ అప్రూవ్ అవుతుందంటే అలాంటిది కూడా అయితే ఏం లేదనమాట. మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ అందరికైతే అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ స్లైస్ క్రెడిట్ కార్డ్ గురించి కనుక చూసుకున్నట్టయితే ఈ వీడియోని మీరు ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు మిస్ అవుతారు కూడా మాత్రం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ దాంతో పాటుగా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అయితే మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది అనమాట. అండ్ నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా అయితే ఉంటుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.